తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభుని నమ్మి భయమును విడనాడుడు. కీర్తన 56 వచనము 4. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మేము తన కృపతో, ప్రేమతో, శాంతితో కాచునుగాక. కీర్తనకారుడు తన జీవితంలో తాను పొందుకున్న అనుభవం నుండి ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. మనిషి దైనందిన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు, హింసలు, కోపతాపాలు, కష్టాలు, బాధలు, ఇంకా అనేక రకాల ఆందోళనలు, కూడు గుడ్డ గూడు గూర్చి చింతలు, ఆర్థిక అసమానతలను గూర్చి మానసికమైన వ్యధలు, భవిష్యత్తును గూర్చి, చదువులను గూర్చి, ఉద్యోగం గూర్చి, పెళ్లిని గూర్చి ఎన్నో రకాల భయాలు, ఏమవుతుందో ఏమవుతామో అన్న ఆందోళనలు. వీటన్నిటి నుండి మనకు ఉపశమనం కేవలం దేవుడు మాత్రమే కలుగజేస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయనే అంతా చూసుకుంటాడు అన్న నమ్మకాన్ని మన ప్రభుని యందు మనం ప్రదర్శించాలి. సకల భారాల నుండి, వ్యాధి బాధల నుండి, చింతలు వంతల నుండి, ఆర్థిక అసమానతల నుండి, పాపశాపముల నుండి ముక్తిని, విముక్తిని ఇచ్చేవాడు ఆ దేవదేవుడే. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను అన్న ప్రభుని మాటలు మనకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తున్నవి. మీకు శాంతి కలుగునుగాక అని క్రీస్తు ప్రభు తన శిష్యులతో పలికిన మాటలు వారిలో భరోసాను, నెమ్మదిని కలగజేశాయి. అవే మాటలు మనకు ధైర్యాన్ని, నెమ్మదిని, శాంతిని, విశ్రాంతిని ఇస్తున్నవి. కావున మన ప్రభుని యందే నమ్మకముంచి సకల భయాలను విడనాడుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీరు సకల వరాల ప్రదాతవు. మీ యందే శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందం, ఆయుష్షు దాగి ఉన్నవి. మీ యందు అపారమైన నమ్మకాన్ని ప్రదర్శించి సకల భయాలను విడనాడి మీ వరాలకు మమ్ము పాత్రలను చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.